విశాఖపట్నంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఊరు వాడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మరి భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శరన్నవరాత్రులు దేవి నవరాత్రులుగా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆ అమ్మవారిని శక్తి స్వరూపిణిని రోజుకొక రూపంలో భక్తులంతా కూడా కొలుచుకుంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలంతా కూడా సౌభాగ్యాన్ని కోరుతూ, అంటే స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి, మరి అమ్మవారి స్వరూపంగా ప్రతి మహిళని కూడా ఈ దేవి నవరాత్రుల్లో భావించి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. విశాఖపట్నంలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్యన ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను విశాఖపట్నం సింహాచలంలో ఉన్నాను. ఇక్కడ అమ్మవారిని పంచముఖి అమ్మవారిగా ప్రతిష్ఠించి భక్తులంతా కూడా కుంకుమ పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు మనం చూస్తే గనక అమ్మవారి రూపాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని భక్తులంతా కూడా కొలుచుకొని ఆ దేవి నామస్మరణతో మొత్తం ఇక్కడున్న ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమ్రోగుతుంది. మరి ఇక్కడ విశాఖపట్నంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ముఖ్యంగా అమ్మవారిని కొలుచుకునేటప్పుడు ప్రతి రూపం నామం స్వరూపం ఏ రూపంతో కొలిచినా కూడా ఆ అమ్మలుగానే అమ్మగా చల్లని తల్లిగా కొలుచుకుంటూనే ఉంటారు. అయితే బెజవాడ కనకదుర్గమ్మ ఉన్న ప్రాంతంతో పాటు ప్రతి చోట కూడా దేవి నవరాత్రులు ప్రత్యేకంగా విశేషంగా జరుగుతూ ఉంటాయి.